మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల వందనాలు మీ అందరికి కూడా తెలియపరుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగముగా ఈరోజు మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకొని 119వ అధ్యాయము 8వ వచనము 9 నుంచి చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము ఆధారము చేసుకొని మనం ఈరోజు వర్తమానాన్ని యవనస్తులకేమి, పిల్లలకేమి, పెద్దలకేమి అందరికి కూడా వాక్యాన్ని అన్వయింపజేసుకుందాం. త్రోవ తప్పి పెరిగిపోతున్న యవనస్తులకు తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రుల మాటకు విధేయులు అవ్వకుండా, దేవునికి విధేయులు అవ్వకుండా ఉన్నవారందరికీ కూడా ఈ ఆత్మీయ ఆహారము భుజించి ప్రతి ఒక్కరూ కూడా నడతను, ప్రవర్తనను సరిదిద్దుకొని నడవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఈ వర్తమానాన్ని వినుచున్న మీ అందరికి కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరూ కూడా తెలిసి చూడవలసిందిగా విజ్ఞాపన చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుడు మన ముందుండి నడిపించాలి కాబట్టి ఆయనకు ప్రార్థించి మనం ఈ వర్తమానాన్ని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఇగోనైనా ఈరోజు వర్తమానాన్ని యవనస్తుల గురించి దేని చేత తమ నడతను సరిదిద్దుకుంటారని వాక్యము చేతనే కదా అని వాక్యంలో ఈ మర్మాలను మాకు అందజేయటకు వాక్శక్తి జ్ఞానం నాకు దయచేయండి. వినుచున్న వారికి వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసును సమస్తం దయచేసి మీరే అధ్యక్షత వహించి వాక్యమును చెప్పుచుండగా నాయన వాక్శక్తిని నాకు అనుగ్రహించి, జ్ఞానం నాకు అనుగ్రహించి వర్తమానాన్ని అందించుటకు కావాల్సిన సిద్ధ మనసును కూడా మా అందరికి కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవాతి దేవునికి ఈరోజు వాక్యము చెప్పడానికి ఆయన అధ్యక్షత వహించి నడిపించాలని దేవునికి వందనస్తులమై ఉన్నాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అంటాడు. నీ వాక్యమును బట్టి వారిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. దేన్ని బట్టి యవనస్తులు తమ నడతను